సంఖ్య ఏమవుతుంది 1 ఫాలోడ్ బై 5 సున్నాలు దీనిని 12 తోటి భాగాహారిస్తే 12 తోటి భాగాహారిస్తున్నాను 12 8ల 96 ఇది 40 12 మూళ్ళ 36 మళ్ళీ 40 12 మూళ్ళ 36 మళ్ళీ 40 12 మూళ్ళ 36 4 అంటే ఇక్కడ మీరు చూడండి సార్ అతి కనిష్ట 6 అంకెల సంఖ్య అంటే 1 ఫాలోడ్ బై 5 zeros ఇది 12 into 8,333 ప్లస్ 4 దీనికి ఎంత యాడ్ చేస్తే దీనికి రిమైండర్ 5 వస్తుంది ఆల్రెడీ శేషం 4 ఉంది అంటే ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాను ఇక్కడ 1 యాడ్ చేస్తున్నాను ఆన్సర్ ఎంత సార్ 1 ఫాలోడ్ బై 4 zeros ఎండింగ్ విత్ 1 ఫాలోడ్ బై 4 zeros ఎండింగ్ విత్ 1 అందరికీ లాజిక్ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా రైట్ మనకేముంది క్వశ్చన్ 6 అంకెల కనిష్ట సంఖ్య 6 అంకెల కనిష్ట సంఖ్య ఇదవుతుంది దీన్ని 12 తోటి భాగిస్తే నాకు శేషం 4 వచ్చింది కానీ నాకు శేషం ఎంత రావాలి 5 రావాలి అంటే 1 యాడ్ చేయాలి దీనికి 1 యాడ్ చేస్తే ఆన్సర్ యూనిట్ డిజిట్లో 1 ఉంటుంది 0 0 ప్లస్ 1 0 1 ఏ ఆప్షన్లో 0 1 ఉంది ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ 6 అంకెల కనిష్ట సంఖ్య కాబట్టి నేను ఈ నంబర్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకో పద్ధతిలో కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు ఏంటి సార్ ఆ పద్ధతి 9999ని 16 ఇది ఏమో స్మాల్ లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ 17 తోటి డివైడ్ చేస్తే 17 5ల 85 149 17 8ల 136 139 ఇక్కడ 17 5s are 85 149 17 8s are 136 139 అంటే ఇది +3 వచ్చింది నాకేం కావాలి సార్ ఇట్ లీవ్స్ ఏ రిమైండర్ ఎంత కావాలి 4 అంటే దీనికి 1 యాడ్ చేశాను అనుకోండి ఆన్సర్ 10,000 అనేది 17 తోటి డివైడ్ చేస్తే ఆన్సర్ 4 వచ్చింది కానీ నాకు లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ కావాలి మళ్ళీ 17 తీసేస్తే 9983 అండ్ క్వశ్చన్లో ఆన్సర్ ఎంత 9983 ఇక్కడ శేషం 3 ఉంది నాకు శేషం 4 రావాలి అంటే 1 యాడ్ చేశాను 4 9s ప్లస్ 1 ఎంత 10,000 అనేది 17 తోటి డివైడ్ చేస్తే శేషం 4 వచ్చింది కానీ నాకు 4 డిజిట్ నంబర్ రావాలి అంటే ఇంకో 17 తగ్గించండి 10,000 నుంచి 17 తగ్గిస్తే ఆన్సర్ ఎంత సార్ 9983 భాజనీయత సూత్రాల్లో చాలా ఇంపార్టెంట్ ఉన్న మోడల్ని మనము ఈరోజు డిస్కస్ చేశాము కొన్ని నంబర్లు ప్రధాన సంఖ్యలో ఉన్నాయి కొన్ని నంబర్లు సంయుక్త సంఖ్యలో ఉన్నాయి కొన్ని క్వశ్చన్లను ఆన్సర్ ఆప్షన్లు యూజ్ చేసి సాల్వ్ చేసాం కొన్ని క్వశ్చన్లను మనము రైట్ ట్రెడిషనల్ వే ఆఫ్ సాల్వింగ్ చేసాం దీంతోటి మనకు భాజనీయత సూత్రం అనే కాన్సెప్ట్ నుంచి డీటెయిల్డ్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనము కంప్లీట్ చేసాం